ఈ తాగూరు సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నేను ఈ రోజు నాలుగు డిమాండ్ చేస్తున్నా. రోడ్డు పనులు పోయి కాలువలు ఎక్కడ పడ్డా కానీ ఏడబడ్డా కానీ మూలకు పడ్డా కానీ 3,000 రూపాయలు ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్నర్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా. లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఒక తాగకుండా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చినా ఇబ్బందిగా ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే మేము చేయబట్టి 670 కోట్లు 18 రోజుల్లో 70 కోట్లు వచ్చిందంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగూరు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి తాగూరు సంక్షేమం అనేది ముందు అడిగేసి పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో కలిసిపోతున్నా. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడేది కూడా విషయం ఇంకేం విషయం కదా అంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ తాగూరు సంక్షేమంలో నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళ విషయంలో నేను ఏం చెప్తున్నా కదంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి కుర్రలో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగం కలిసి ఒకటే మాట్లాడతాం. ఏం మాట్లాడతా కదా అంటే మేము తాగుతున్నాం కదా, తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5,000 రూపాయలు పింఛన్ కావాలి. 5,000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నా. ఎక్కడికైనా పోరాడతా. వీళ్ళ కోసం నేను అండగా నేను ఉంటా. ఎక్కడైనా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటా అని చెప్పి నేను భావిస్తున్నా. నాది మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుంచి మంచిర్యాలలో ఉంటాను. నా పేరు కుట్ర తరుణ్ కుమార్. ఈరోజు నేను ఐబీ చౌరస్తా నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ నుంచి పాదయాత్ర చేసిన. ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసర్ని కలిసి నేను ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఎక్కడ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లేదు. పిఎఫ్ లైట్ బిల్లు ఎక్కడ రేపు లైట్ కాకుండా ఏ లైట్ బిల్లు దొరకట్లేదు, ఎందుకు దొరకట్లే అని చెప్పేసి అన్నట్టుగా అడిగాను. ఒక స్టాక్ అది ఉన్నదా అసలు లేదా, లేకుండా రాజకీయం ద్వారా ఇట్లా ఏమన్నా తప్పితోవలకి ఇట్లా ఏమైనా పడుతున్నారా, ఏంటి అసలు నాకు ఏది అర్థం కావట్లా అని చెప్పేసి అంటే మాకు ఇలాంటిది అప్డేట్ అనేది మాకు రాలేదు అంటే ఎక్సైజ్ ఆఫీసర్ వారు కూడా మాతో అన్నారు. సో ఏం చేస్తున్నా తాగూరు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి మాట్లాడేసి నేను ఒక కాపీ వర్క్ వెళ్ళడం జరిగింది. ఆ కాపీ వాళ్ళు కూడా మీకు సహకారంగా ఉంటా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను చెప్పాను, ఒకప్పుడు మీరు గుడుమ విషయంలో మన ఊరులలో గుడుమ విషయంలో గుడుమ అనేది బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారు? ఈ గుడుమ తాగితే మనకు ఆరోగ్యం అనే పరిస్థితి మంచిగా ఉండదు అని చెప్పేసి మీరు అన్నారు. అదే కొత్త ఏంటిది కేఎఫ్ సాంగ్లు, కేఎఫ్ లైట్లు, ఏదో బ్రాండ్స్ అని చెప్పేసి ఊళ్ళోకి తెప్పించి మాకు అలవాటు చేశారు. మేము ఈరోజు మా యువకులు కానీ యువత కానీ ఎవరు కానీ పెద్దవాళ్ళు కానీ లైట్ బిల్ తాగుతా ఒక 30 నిమిషాలు ఒక గంట వరకు మాత్రమే ఉంటుంది. ఆ గంట వరకు విషయంలో ఆ గంట వరకు అది వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయే విధంలో మా పనులు మేము చేసుకుంటాం. ఆ స్టాంగ్ బీర్ తాగితే ఏమవుతుంది అంటే మా కడుపులో మంట మండుతున్నది, తలకాయ నొప్పులు వేస్తున్నది, కాలు గుద్దుతున్నాయి. దీని ద్వారా మేము లైట్ బీర్ మాత్రమే తాగుతున్నాం. మాకు ఎందుకంటే మా పనులు మేము చేసుకున్న ఒక గంట వరకే ఉంటుంది. అది ద్వారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే 18 రోజులలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము 670 కోట్లు ఆదాయం వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది మీరు తాగూరు సంక్షేమ సంఘం ద్వారా నేను చెప్తున్నా. 670 కోట్లు ఎందుకు వస్తున్నాయి? మంచిర్యాల జిల్లా నుంచి 670 కోట్లు వచ్చినాయి అంటే ఇంత మంచితనం అది. అందుకే చెప్తున్నా, మాకు ఖచ్చితంగా లైట్ బిల్ ఖచ్చితంగా మాకు కావాలా. మంచిర్యాల జిల్లా కాదండి, మంచిర్యాల జిల్లా జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ ఇవన్నీ తిరిగి వచ్చిన ఎక్కడ లైట్ బిల్లు లేవు. ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మొత్తం లైట్ బిల్లు ఉండాలి. ఎక్కడ పోతారు? ఎన్నికల తర్వాత ఎన్నికల ముంగట ఎందుకు పెట్టుకుంటున్నారు? దాచుకుంటున్నారా? రాజకీయం ద్వారా ఏమైనా చర్యలు చేసుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ దాచుకొని ఇట్లా సిద్ధాంతాలు ఏమైనా చేసుకుంటున్నారా? అవన్నీ కాదు. నాకు ఈ రోజు ఇది కాదు, రేపు ఎల్లుండి చూస్తా. నా లైట్ బిల్లు మాత్రం మంచిర్యాల జిల్లాలో లైట్ బిల్లు కావాలి. యువకులు తాగడం అంటే లైట్ బిల్లు మాత్రం తాగుతారు. నా తాగూరు సంఘం వాళ్ళు అడుగుతున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. తాగూరు సంఘంలో ఉన్నారు కదా, మీరు అధ్యక్షులు ఉన్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను సమాధానం చెప్పాలా? 13 రోజుల నుంచి ఓపిక పట్టుకుంటుంటున్నానండి. నేను ఓపిక పట్ల వాళ్ళు చూసి నేను ఈ రోజు ముందుగా వచ్చిన. అందుకని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీదా పోయి రేవంత్ రెడ్డి దగ్గర ముంగరు పోయి ఖచ్చితంగా తాగూరు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా నుంచి ప్రశ్నిస్తా, చర్యలు పక్కా తీసుకుంటా. మంచిర్యాల జిల్లాలో ఈరోజు తాగూరు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈరోజు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మన కలెక్టర్ ఆఫీస్ మెంబర్కి వెళ్ళించాం. అక్కడ మన
ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కాపీ ఇచ్చాను అనమాట. అది ఏంటంటే ఈ బార్లలో కానీ వైన్స్లలో కానీ సేఫ్ లైట్స్ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేవు అని చెప్పేసి ఈ 13 రోజులు కేవలం రైట్ ఎందుకు దొరకట్లేవు అని తాగుడు సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మేమందరం మాతో పాటు యువకులు, పెద్దవాళ్ళు, లైట్ బిల్స్ అందరూ తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము పనిచేస్తున్న ఎండల్లో పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మేము కేఎఫ్ సాంగ్ తాగుతూ తలనొప్పి వస్తున్నది, కడుపు నొప్పులు వేస్తున్నది, కాళ్ళు గుంజుతున్నాయి, అవి మేము తాగలేము అన్నట్టుగా సంక్షేమ సంఘం నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు ఏంటంటే కేఎఫ్ రైట్ ఎందుకు వస్తలేదు చెప్పేసి అన్నట్టుగా అనేసరికి నేను ఈరోజు ఐబీ సౌరస్ నుంచి పాదయాత్రతోనే కలెక్టర్ ఆఫీస్ ముందరికి పోయి ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర పోయి నేను ఈరోజు కాపీ ఇవ్వడం జరిగింది. మీకు ఖచ్చితంగా చర్యలు తీపించుకొని ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా మేము మీ సహకారంగా ఉండి మేము కూడా ఇలా ఉంటున్నాం కదా అని చెప్పేసి అని వాళ్ళు కూడా మాకు స్పందిస్తా అని చెప్పేసి అన్నట్టుగా మాకు విలేక పత్రం తీసుకొని మాకు కాపీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వానికి 18 రోజులలో 670 కోట్లు ఆదాయం ఇవ్వడం అనేది చాలా గొప్పమైన విషయం కారణం ఇది. అందుకని చెప్పేసి ఈ రోజు మీ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి తాగుబోతులు అందరూ కలిసి ఈ రోజు తాగే వాళ్ళు కానీ ఎవరు కానీ తాగే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఎవరు కానీ బతకాలంటే కారణం ఏంటంటే ఒక వైన్స్ బార్ ఈ తాగుబోతు సంక్షేమ సంఘం గురించి ఆల్ చేయబట్టి ఈ రోజు బతుకుతున్నారు. ఇది ముందుకు నడిపించే ప్రభుత్వాన్ని కొంచెం వెలుగులోకి నేను పెంపుదామని చెప్పేసి మా ఆలోచన. ఖచ్చితంగా మాకు స్ట్రాంగ్ బీర్ ఖచ్చితంగా లైట్ బీర్ ఖచ్చితంగా మాత్రం మా జిల్లాకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నేను జగిత్యాల వెళ్ళానండి. జగిత్యాల వెళ్ళినా, మన పెద్దపల్లి వెళ్ళినా, మంతిని వెళ్ళినా, భూపాలపల్లి వెళ్ళినా, ఆసిఫాబాద్ వెళ్ళినా, మంచిర్యాల జిల్లా ఈ 4-5 మా జిల్లాలో తిరిగినా కానీ నాకు ఎక్కడ ఒక లైట్ బీర్ అనేది కనిపించలేదు. అసలు లైట్ బీర్ ఉన్నదా అసలు లేదో నాకు తెలియట్లేదు. అసలు లైట్ బీర్ ఖచ్చితంగా జిల్లా ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక 20% అన్న లైట్ బీర్ ఉండాలి. ఒక్క బీర్ కూడా ఎక్కడ లేదు. ఈ లైట్ బీర్ ఏం చేస్తున్నారు? అమ్ముకొని కానీ ఎలక్షన్ కూడుందని చెప్పేసి అన్నట్టుగా అలా చేస్తున్నారా లేదంటే నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మాత్రం లైట్ బీర్ రాకపోతే మాత్రం ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి ఈ చర్యలు తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పేసి నేను మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. పార్లమెంట్ ఎలక్షన్ వరకు నేను ఉంటా. తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర ముందు మాట్లాడతాం.